యేసుప్రభు స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలకు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ప్రభుత్వం చేయలేని పనులు కూడా క్రిస్టియన్ మిషనరీలు చేశాయన్నారు. వైద్య విద్యను పేదల చెంతకు చేర్చడంలో క్రిస్టియన్ మిషనరీలు గొప్పగా పనిచేశాయని తెలిపారు. తమ మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే సంస్కృతి మనదన్నారు రేవంత్. రెచ్చగొట్టే ప్రసంగాలపై త్వరలో చట్టం చేస్తామని, ఇతర మతాలను కించపరిచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. Warmest Christmas greetings to you all on this joyous occasion. The government of Telangana proudly celebrates Christmas as a grand state festival, illuminating our state with the light of hope, peace and unity that this holy season represents. Beyond celebration, I wish to state this clearly and unequivocally: minorities in Telangana are safe, respected and empowered. This government will not allow anyone to question the constitutional rights, cultural identity or religious freedom of any community. Minority welfare in Telangana is not symbolic, not ceremonial and not secondary. It is a core pillar of this government's commitment to justice, equality and inclusive growth. అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పాటు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియా బనీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలో వాహనదారులకు పార్కింగ్ తిప్పలు తప్పనున్నాయి. అక్కడ నిర్మిస్తున్న మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానుంది. పనులు మొత్తం పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ లో ఒకేసారి 250 కార్లు, 200 బైక్లను పార్కింగ్ చేయవచ్చంటున్నారు నిర్వాహకులు. నగరంలోని ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. చాలా ప్రాంతాల్లో సరైన పార్కింగ్ స్థలాలు లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. నాంపల్లి లాంటి రద్దీ ప్రాంతంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక పూర్తిగా ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్టును మరో 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్టును 102 కోట్ల రూపాయలతో నిర్మించింది నోవం సంస్థ. మెట్రోకు చెందిన 2000 గజాల స్థలాన్ని 50 ఏళ్లకు లీజుకిచ్చింది. ఈ ప్రాజెక్టును జర్మనీకి చెందిన అత్యాధునిక పాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్ గా అభివృద్ధి చేశారు. ఈ కాంప్లెక్స్ లో మొత్తం 10 అంతస్తులు పార్కింగ్ కోసమే కేటాయించారు. 3 బేస్మెంట్లు, 7 అంతస్తుల్లో కలిపి మొత్తం 250 కార్లు, 200 బైక్స్ ను పార్క్ చేసుకోవచ్చు. మిగిలిన అంతస్తుల్లో వ్యాపార అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించారు. ఇందులో 2 మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు, 11వ అంతస్తులో నగరం మొత్తం వీక్షించేందుకు గ్యాలరీ కూడా ఉంది. వెహికల్ పార్కింగ్ ప్రక్రియ పూర్తిగా మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది. వినియోగదారుడు QR కోడ్తో టికెట్ను స్వైప్ చేసి వాహనాన్ని టర్న్ టేబుల్ మీద ఉంచాలి. తర్వాత బయటకు రాగానే వాహనాన్ని స్కానింగ్ చేసి దాని రకాన్ని బట్టి కేటాయించిన అంతస్తులోకి పార్క్ చేస్తుంది కంప్యూటర్. వాహనదారులు తిరిగి వెళ్లేటప్పుడు పార్కింగ్ టికెట్ను టెర్మినల్ గేట్ వద్ద కార్డు రీడర్కు స్కాన్ చేయగానే ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆటోమేటిక్గా కారును తీసుకొచ్చి అందజేస్తుంది. కారును రివర్స్ తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు. పార్కింగ్ కోసం 1 నిమిషం కంటే తక్కువ, తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కార్ల పార్కింగ్కు గంటకు 30 రూపాయలు, బైక్ పార్కింగ్కు గంటకు 10 రూపాయలు వసూలు చేయనున్నారు. నాంపల్లి లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులకు పార్కింగ్ ఇబ్బందులు తప్పనున్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ లాంటి కార్యక్రమాలు, పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు పార్కింగ్ కోసం ఇబ్బందులు పడుతున్నారు జనాలు. పార్కింగ్ కాంప్లెక్స్ పనులన్నీ పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ లో 180, 130 సీట్ల కెపాసిటీతో 2 సినిమా థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అగ్రస్థానంలో ఉన్నాయన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్. సర్వైకల్ క్యాన్సర్ 2వ స్థానంలో ఉందన్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకుతుందని తెలిపారు. వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడడం లేదన్నారు. దేశంలో ప్రతి ఏటా 2 లక్షల కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలుంటున్నాయి. అయితే HPV వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో HPV వ్యాక్సిన్కు ఆదరణ అంతగా లేదంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల సర్వైకల్తో పాటు ఓరల్, ఆనల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందంటున్న సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే క్యాన్సర్ కేసులో ఇండియా 4వ స్థానంలో ఉంటే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. మహిళలకు సరైన అవగాహన లేకపోవడం, వ్యాక్సిన్ ఉన్నా కూడా వేసుకోవాలన్నటువంటి అవగాహన లోపంతో వాళ్ళు ఆ వైపు ఆలోచించట్లేదు. ముందుగానే వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్కు ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏంటి, అది వేసుకుంటే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, దానివల్ల ఎంతవరకు రక్షణ ఉంటుంది, దాన్ని ఎవరెవరు వేసుకోవచ్చు, ఎన్ని డోసుల్లో వేసుకోవాలి, అంటే ఎప్పుడు వేసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ HPV వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా HPV వ్యాక్సిన్ అంటే ఏంది, అది ఏ క్యాన్సర్ కోసం పనిచేస్తుంది? మెయిన్గా చాలామంది HPV వ్యాక్సిన్ అనగానే ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే, బాలికలు మాత్రమే వేసుకోవాలని అనుకుంటారు. కానీ HPV వ్యాక్సిన్ని మేల్స్ కూడా ఫీమేల్స్ ఇద్దరు వేసుకోవచ్చు. ఎస్పెషల్గా దీని యొక్క ముఖ్యమైన రిజల్ట్ ఎవరిలో ఉంటుందంటే బాలికలలో 9 to 14 years వాళ్ళలో ఉంటుంది. 14 years దాటిన తర్వాత కూడా వీరిని వేసుకోవచ్చు. కానీ దాన్ని క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాము. వాళ్ళలో ఎఫికసీ కొంచెం తక్కువగా ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళ బాలికలలో 2 డోసెస్ వేసుకోవాలి. 0 and 1 month. అంటే ఈరోజు
ఒక డోస్ వేసుకున్నామంటే 1 మంత్ తర్వాత ఇంకొక డోస్ వేసుకోవాలి. అదే 14 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో వేసుకుంటే లైక్ 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వాళ్ళలో 3 డోసెస్ వేసుకోవాలి. ఈరోజు ఒకటి వేసుకుంటే 1 మంత్ తర్వాత ఒకటి అండ్ 6 మంత్కి ఒకటి. సో ఇది ఫీమేల్స్లో. మేల్స్లో కనుక చూసుకుంటే 9 to 14 ఇయర్స్ బాలలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దీని డోస్ యూజువల్గా మనము 0.5 ml ఇస్తామండి. దీన్ని మనం ఇంట్రామస్కులర్గా డెల్టాయిడ్ అనే ఈ మసిల్ కండరం మీద ఇస్తాము. ఎంతవరకు దీని నుంచి సేఫ్టీ ఉంటుందండి? ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే నిజంగా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ ఇవి రాకుండా ఖచ్చితంగా సేఫ్టీ ఉంటుందా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. దీని సేఫ్టీ అనేది మనం ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మల్ యూజ్లో హెచ్పివి వ్యాక్సిన్లో 3 రకాలు ఉన్నాయి. బైవాలెంట్ వ్యాక్సిన్. బైవాలెంట్ అంటే 2 వైరస్ స్ట్రెయిన్స్ని మాత్రమే కవర్ చేస్తుంది. వెరస్ క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్. క్వాడ్రివెలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా నానావెలెంట్ వ్యాక్సిన్ అని వచ్చింది. అంటే వైరస్ కాజ్ చేసే 9 రకాల స్ట్రెయిన్స్ని గురించి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇన్ జనరల్ క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ 4 స్ట్రెయిన్స్ నుంచి కాపాడుతుంది. అండ్ దీని యొక్క సక్సెస్ రేట్ అరౌండ్ 70 to 90% వరకు కూడా ఉంటుంది. మెయిన్గా ఇది ఇన్ఫెక్షన్ని ప్రివెన్షన్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ క్యాన్సర్గా మారకుండా. యూజువల్గా హెచ్పివిలో ఏమవుతుంది అంటే ఒక వైరస్ వచ్చినప్పుడు అది ట్రీట్ అవ్వకుండా అదే వైరస్ చాలా రోజులు పర్సిస్టెంట్గా 5 years కానీ 9 years కానీ ఉంటుంటే అప్పుడు క్యాన్సర్గా మారుతుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్న వాళ్ళలో ఇది లాంగ్ టర్మ్ పర్సిస్టెన్స్ అవ్వకుండా ఉంటుంది. అంటే సాధారణంగా మీరు అన్నట్టు వ్యాక్సిన్ వేసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇందులో కూడా చాలామందికి ఇది ఎంతవరకు అసలు పబ్లిసిటీ అనేది ఎంతవరకు ఉంది? మీరు అన్నట్టుగా 9 to 14 కానీ లేదంటే 25 మధ్యలో వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళు వేసుకుంటే అది మన ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంటుంది? సో యూజువల్గా ఇది మెయిన్గా హెచ్పివి అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. వీళ్ళలో బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వేసుకోవడం బెటర్. అందుకనే మనము 9 to 14 ఇయర్స్ అనే వాళ్ళలో వాడతాము. మ్యారేజ్ అయిన తర్వాత అప్ టు 25 years వరకు కూడా వేసుకోవచ్చు. బట్ వాళ్ళ యొక్క ఎఫికసీ తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దీని సేఫ్టీ. ఇప్పటి వరకు more than 500 million వ్యాక్సిన్స్ వరల్డ్ వైడ్లో వేసుకున్నారు. దీని యొక్క మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, ఎక్సెప్ట్ ఫర్ ఇంజెక్షన్ ఇచ్చిన చోట మైల్డ్ పెయిన్, 1 day ఫ్లూ లాగా ఫీవర్ రావడము. బట్ అవి 2 సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. సో ఇది మోస్ట్ సేఫ్ వ్యాక్సిన్. చాలామందికి మిత్స్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమన్నా వస్తుందా, ఇంకా వేరే వాటికి దారి తీస్తుందా అని. కానీ అలాంటి భయం ఆలోచనలు ఏమీ అవసరం లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 million పాపులేషన్కి మనం హెచ్పివి వ్యాక్సిన్ వేసాం. ఇన్ జనరల్గా మనం మహిళల్లో మీరు సర్వైకల్ గురించి చూసినప్పుడు మోనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఎక్కువ మందిలో ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి మహిళలు అంటే 35 కానీ 30 పైన ఉన్నటువంటి మహిళలు కానీ వేసుకోవాలనుకుంటే పనిచేస్తుందండి వ్యాక్సిన్? యూజువల్గా దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 9 to 14లో ఎఫికసీ చాలా ఎక్కువగా ఉంటుంది. 15 నుంచి 26 వరకు క్యాచప్ వ్యాక్సిన్ అంటాము. 26 తర్వాత దో ఎఫికసీ ఉన్నా కానీ అది డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రం వేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉంది, ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, అలాంటి హై రిస్క్ వాళ్ళల్లో టు సమ్ ఎక్స్టెంట్ వర్క్ చేస్తుంది. బట్ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే 9 to 14 అనేది ఐడియల్ ఏజ్, 15 to 26 వరకు క్యాచప్ వ్యాక్సినేషన్, పోస్ట్ 26 కనుక వేసుకుంటే గైడ్లైన్స్ ఏమని చెప్తాయంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గెటింగ్ క్యాన్సర్ కనుక ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మాత్రమే వేసుకోవాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి అది ప్రైమరీ స్టేజ్లో కానీ లేకపోతే వచ్చిన తర్వాత ఎక్కువగా సిమ్టమ్స్ ఉండవు, దానివల్లనే ఇబ్బంది అవుతుంది, చివరి క్షణంలో తెలిసే వరకు వాళ్ళు ప్రాణాల మీదకి వస్తుందని అంటే నిజమండి ఇది? అవునండి, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీటిలలో ఎర్లీ స్టేజెస్లో మనకి సర్వైకల్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు. బై ద టైమ్ సిమ్టమ్స్ వచ్చేసరికి అంటే పెయిన్, బ్లీడింగ్, బ్యాక్ పెయిన్ ఇవి వచ్చేసరికి ఆల్రెడీ అది స్టేజ్ 3 to stage 4 ఉంటుంది. ఎందుకంటే ఇది క్యాన్సర్ డెవలప్ అయ్యే కన్నా ముందు 5 to 10 years ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంటుంది. మనము కనుక స్క్రీనింగ్ ద్వారా, ఎస్పెషల్లీ ప్యాప్స్మియర్ ద్వారా, హెచ్పివి DNA టెస్టింగ్ ద్వారా, స్క్రీనింగ్ ద్వారా కనుక దీన్ని మనం కనుక్కోగలిగితే ఇది క్యాన్సర్ డెవలప్ అవ్వకన్నా ముందు కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యాన్సర్స్ విచ్ నాట్ ఓన్లీ కెన్ బి ట్రీటెడ్ బట్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్. సో మనం ఏ విధంగా అయితే కోవిడ్కి దాని మార్టాలిటీ తగ్గించడానికి కోవిడ్ వ్యాక్సిన్ మనం వాడామో, అదేవిధంగా వన్ ఆఫ్ ద క్యాన్సర్స్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ నాట్ జస్ట్ ట్రీటెడ్ హెచ్పివి వ్యాక్సిన్ అండి.
ఇది చూసినాం కదండి, హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది. అయితే అది ఎప్పుడైతే వేసుకోవాలో ఆ టైంలో వేసుకుంటే కనుక ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. అప్ టు 25 వరకు అవకాశం ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. 9 to 14 మధ్య అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ నుంచి కానీ ఓరల్ క్యాన్సర్ నుంచి కనుక సేఫ్టీ ఉంటుందని చెప్పి డాక్టర్ రాజేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. అవగాహన వస్తేనే సైబర్ క్రైమ్ను అడ్డుకోగలమన్నారు సిటీ సిపి సజ్జనార్. మధురానగర్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పారు. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఎక్కువయ్యాయని అన్నారు. స్పెషల్ ఆఫీసర్లు అంటూ మోసం చేస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిపి సజ్జనార్. హైదరాబాద్ మధురానగర్లో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వెస్ట్ జోన్ సైబర్ సెల్, హైదరాబాద్ సిటీ పోలీసులు. సైబర్ క్రైమ్ రకాలు, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవేర్నెస్ కల్పించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రతిరోజు కోటి రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు సిపి సజ్జనార్. డిజిటల్ అరెస్టులు, ఏపీకే ఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ఆశను ఆసరాగా తీసుకుని పెట్టుబడుల మోసాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు సిపి సజ్జనార్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను నేరగాళ్లు టార్గెట్ చేస్తారని తెలిపారు. గిఫ్ట్లు, కూపన్లు, వోచర్స్, ఫెస్టివల్ ఆఫర్లంటూ ట్రాప్ చేస్తారని, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి సజ్జనార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనము ముందునే మన అవేర్నెస్ తీసుకొస్తే ఎవరు కూడా మోసపోరు. ఎందుకంటే ఈ మోసం చేసే వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రం నుంచి బయట నుంచి ఉండి లేదా బయట కంట్రీలో ఉండి అంతా ఒక ర్యాకెట్ని నడిపిస్తున్నారు. సో అందుకు మనం మోసపోయిన తర్వాత మన రికవరీ అనేది ఒక పెద్ద పెను సవాల్గా మారింది. అందరు కూడా అవేర్నెస్ అయితే మనం ఎవరు కూడా ఎంత చెప్పినా మనం మోసపోలేము. అదర్వైజ్ మనము ఎక్కడో దగ్గర మోసం చేయడం జరుగుతుంది. రోజు హైదరాబాద్ సిటీలో 1 కోటి రూపాయి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ కి. 1 crore ఈజ్ బీయింగ్ లాస్ట్ ఎవ్రీ డే ఇన్ ది హైదరాబాద్ సిటీ. మీరు ఊహించుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎంత క్రోర్స్ వెళ్తుందని చెప్పి. సో మనము మొత్తం ఈ ప్రాపర్టీ అఫెన్స్ లో సంవత్సరం తరబడి ఒక 20 కోటి 30 కోటి రూపాయలు మనం పోగొట్టుకుంటే మనము ఇప్పటిదాకా దాదాపు 250 కోటి పైన మనము సైబర్ క్రైమ్స్ లో మన ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందన్నారు సిపి సజ్జనార్. మరో సిట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో అన్ని డీటెయిల్స్ సేకరిస్తున్నామని, త్వరలోనే చెబుతామన్నారు సజ్జనార్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లోనే ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు సిపి సజ్జనార్. ఉద్యోగాలు, పెట్టుబడులు, ఓటీపీ, డిజిటల్ అరెస్టు మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు అడిషనల్ సిపి శ్రీనివాస్. ఫోన్లోని డేటాను, డబ్బులను దొంగలిస్తున్నారని అన్నారు. భయపెట్టి, ఆశపెట్టి మోసాలు చేస్తున్నారని తెలిపారు. సైబర్ ఫ్రాడ్పై అనుమానం వచ్చిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు అడిషనల్ సిపి శ్రీనివాస్. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైబర్ క్రైమ్ వల్ల. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎంత మీకు ఫెసిలిటీ ఇస్తుందో అంతకంటే డేంజరస్ గా ఉంది. ఏదన్నా చేయొచ్చు పాజిటివ్ గా, ఏదన్నా చేయొచ్చు నెగటివ్ గా. ఎస్బీఐ నుంచి ఏదో వచ్చిందని మీరు క్లిక్ చేసాం అనుకో, అయిపోయాయిగా, నీ మొత్తం వెళ్ళిపోయింది, నీ డేటా అంతా వెళ్ళిపోయింది, మొత్తము నీదన్న డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది రకరకాలుగా జరుగుతుంది. దొంగతనము అవి చూసినాము, కానీ ఇదేం క్రైము చాలా మందికి తెలియదు సైబర్ క్రైమ్ అని. సైబర్ క్రైమ్ అంటే నీకు తెలియకుండా నీ ఫోన్ లో ఉన్న ఆన్లైన్, అందరు ఆన్లైన్ అంటున్నారు, నాకు ఆన్లైన్ కొట్టు, నాకు ఆన్లైన్ పైసలు పంపు అంటున్నారు. అన్ని రకరకాల ఎస్ఎంఎస్లు పంపించడము, దాని తర్వాత ఒకటి ఉద్యోగం ఉంది అని చెప్పేసి ఫ్రాడ్ మెసేజ్లు పంపించడము, లేకపోతే ఫోన్ చేసి ఈ ఒక కంపెనీ ఉంది ఇట్లా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం. సైబర్ సింబాలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు పోలీసులు. ఇందులో జాయిన్ అయి చుట్టుపక్కల వారికి, స్నేహితులు, బంధువులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని తెలిపారు పోలీసులు. హైదరాబాద్లోని ఓ డాక్టర్ నుంచి 14 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో బుర్డి కొట్టించారు. అమ్మాయి ఫోటోలతో ఫేస్బుక్లో ఫోటోలు, మెసేజ్లు పెట్టి ట్రాప్ చేశారు. ఫోటో చూసి చాటింగ్ మొదలుపెట్టాడు డాక్టర్. స్టాక్ మార్కెట్లో తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఇల్లును అమ్మి 14 కోట్లు పెట్టుబడి పెట్టాడు డాక్టర్.
కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ అందించిన నలుగురిని అరెస్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. డాక్టర్ను కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. కంబోడియాలో తిష్ట వేసిన చైనీయులే ఈ వ్యవహారం వెనకాలన్నారని చెబుతున్నారు పోలీసులు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని గుర్తించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. హైకోర్టు ఆదేశాలతో బల్దియా వార్డుల పునర్విభజన అంశంలో ఇద్దరి అభ్యంతరాలకు మ్యాప్లు, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. శాలిబండ, లంగర్ హౌస్ డివిజన్లకు చెందిన మ్యాప్లు, బౌండరీలను తెలియజేస్తూ నోటీస్ బోర్డులో వివరాలు పెట్టారు. శాలిబండ ప్రాంతానికి చెందిన వెంకటరమణ, లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన రాజేశ్వర్ల ఫిర్యాదులను సోమవారం ఉదయం 10 గంటల వరకు స్వీకరించనున్నారు అధికారులు. అనంతరం పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. తర్వాత 300 వార్డులకు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాష్ట్ర సర్కార్. కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యాడు. సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్ రావు ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. వేలంపాటలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అమన్ రావును 30 లక్షలకు దక్కించుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160 స్ట్రైక్ రేట్తో 2 హాఫ్ సెంచరీలు చేసిన అమన్ రావు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ ట్రోఫీలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో సత్తా చాటుతానంటున్న యంగ్ క్రికెటర్ అమన్ రావుతో అనిల్ ఫేస్ టు ఫేస్. క్రికెట్లో అరంగేట్రం చేయాలని అందరి కోరిక ఉంటుంది, కానీ కొందరికి అదృష్టం వరిస్తుంది. ఇక రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ జిల్లా మనకి సైదాబాద్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామీణ క్రీడాకారుడు కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఇప్పటికే అటు మనకి అండర్-19తో పాటు అండర్-23 రంజీ ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుండు. అటు రీసెంట్గా జరిగినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 160 ఎబో స్ట్రైక్ రేట్తో చాలా చక్కటి ప్రదర్శన కనబడుతున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వెన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి అమన్ రావు. రీసెంట్గా ఐపీఎల్ అబుదాబిలో జరిగినటువంటి ఐపీఎల్ యాక్షన్లో కూడా 30,000 బేస్ ప్రైజ్కి రాజస్థాన్ రాయల్స్ అతన్ని సెలెక్ట్ చేసింది. ప్రజెంట్ మనతో పాటు క్రికెటర్ అమన్ రావు ఉన్నారు. అతని ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఏమేమి ఉండబోతున్నాయి, చిన్నప్పటి నుంచి కూడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చాడు, అక్కడ ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు, అసలు క్రికెట్ పైన మక్కువ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి క్రికెట్ పైన ఆసక్తి ఉంది, క్రికెట్ని ఎప్పుడు ప్రారంభించాడో అతని మాటలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అమన్. మీకు ఈ క్రికెట్ పైన ఎప్పటి నుంచి అసలు ఇష్టం మీకు వచ్చింది? మీ అమ్మ నాన్న ప్రోత్సాహం, కోచ్ల ప్రోత్సాహం ఎట్లా ఉండేది? నేను 7 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన క్రికెట్. అన్న ఫస్ట్ కోచింగ్కి వెళ్తుండే, అన్నతో పాటు నేను పోతుండే కోచింగ్కి. అట్లా స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన. రీసెంట్గా యాక్షన్లో కూడా రాజస్థాన్ రాయల్స్ మిమ్మల్ని అందులో తీసుకున్నారు బేస్ ప్రైజ్. మీరు అంటే ఎక్స్పెక్ట్ చేశారా సెలెక్ట్ అవుతానని? ఎక్స్పెక్ట్ ఏం చేయలే, జస్ట్ ఐ వాజ్ హోపింగ్ సెలెక్ట్ అవ్వాలని. ఇంకా అయినా అదృష్టం బాగా మంచిగా ఉండేది. ఎట్లా ఉండేది అంటే మీకు కోచ్ సపోర్టింగ్ కానీ, ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రాక్టీసెస్ ఉండేవి? మార్నింగ్ నేను చిన్నప్పుడైతే కోచింగ్ క్యాంప్కి వెళ్తుండే, సెయింట్ జాన్స్ అని. ఇప్పుడైతే పర్సనల్ కోచ్ ఉన్నాడు, శరత్ ముదిరాజ్ అని. అప్పుడు సెయింట్ జాన్స్లో అప్పారావు సార్ అన్న కోచ్ ఉండే సెయింట్ జాన్స్లో. ఇప్పుడైతే ఒక 5-6 hours చేస్తా ప్రాక్టీస్ రోజు. పొద్దున 8 నుంచి 1-1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా దాదాపు 160 ఎబో స్ట్రైక్ రేట్తో చేశారు. ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్? మీకు ఉన్న ప్లేయర్స్తో మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది డైలీ? అంటే మంచిగా ఉంటుంది. ఇంకా సీనియర్ ప్లేయర్లు ఉన్నారు టీంలో, వాళ్ళని చాలా నేర్చుకున్నది ఉంటుంది. మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఇప్పుడు కోచ్ ఎవరైతే రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అయ్యారో ఆ టీం నుంచి మేనేజర్స్ కానీ
సో టీం మెంబర్స్ నుంచి ఎవరైనా మీకు కాల్ చేశారా? మేనేజర్ ఇంకా కోచ్ ఇద్దరు కాల్ చేసినారు సెలెక్ట్ కాగానే. అంటే చాలా వెల్కమ్ చేసినారు కాల్ చేసి. సో మంచిగా ఉండే. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి ఇప్పుడు ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యావు, సో నెక్స్ట్ ఇండియా టీంలో సెలెక్ట్ అవుతానని ఒక హోప్ ఉందా? అంటే హోప్ అయితే ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఆ బిలీవ్ లేకపోతే ఆడడం నాకు వేస్ట్ అనిపిస్తుంది. సో బిలీవ్ ఉంటేనే ఆడతాం, ఇంకా ఎంజాయ్ చేయాలి గేమ్. సో చాలా హ్యాపీ ఉన్నారు అందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మమ్మీ డాడీ అందరు చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా మమ్మీ డాడీ సపోర్ట్ లేకుండా ఇదంతా కాకపోతుండే. చిన్నప్పుడు నాన్న కరీంనగర్లో ఆడుతుండే క్రికెట్. ఇప్పుడైతే నార్మల్ బిజినెస్ చేస్తారు. అంటే ఇది జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. సో ఈడకెళ్ళి ఇంకా ఇండియా అవన్నీ నా గోల్. సో ఒకవైపు ఆట, మరోవైపు చదువు కూడా ఇంపార్టెంట్. సో ఎట్లా బేస్ చేస్తున్నావు, రెండింటిని ఎట్లా ఈక్వల్ చేస్తున్నావు, ఎట్లా ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా? అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే మమ్మీ డాడీ చదువులా. జస్ట్ క్రికెట్ ఆడుతుంటే ఎంజాయ్ చేయమన్నారు, ఇంకా పాస్ అయ్యేటట్టు చదువుకోమన్నారు అంతే. మీరు నేర్చుకునే అకాడమీ అక్కడ దగ్గర వస్తుంటుంటారు చాలామంది పిల్లలు ఆడడానికి. సో ఈరోజు నువ్వు ఈ రాజస్థాన్ రాయల్స్కి సెలెక్ట్ అయిన తెలిసిన విషయంతో వాళ్ళు కూడా ఏమంటున్నారు మీ తోటి అక్కడ వచ్చేవారు ప్లేయర్స్? అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా నా ఫ్రెండ్స్, అంటే నేను కోచింగ్ వెళ్ళే దగ్గర అయితే నా ఫ్రెండ్సే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఉన్నారు నా కోసం. ఎక్కువగా అంటే బీచ్లకు సంబంధించి ఏ బీచ్లు అంటే మీరు ఎక్కడ ఏ వెన్యూస్ తిరిగారు, ఏది టఫ్ అనిపిస్తూ ఉంటుంది మీకు మన లోకల్తో పోలిస్తే ఇతర రాష్ట్రాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కానీ? సో బీచ్లో డిఫరెంట్ మీకు ఏమనిపించింది? అంటే డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ముంబై, గుజరాత్లో కొంచెం తిరుగుతుంది వికెట్, అంటే రెడ్ సాయిల్ ఉంటుంది. మళ్ళీ నార్త్లో కొంచెం స్వింగ్ అవుతుంది. సో మొత్తం ఎక్స్పీరియన్స్ చేసిన. మొన్ననే ఫస్ట్ టైం కోల్కతా పోయినా. సో అక్కడ కూడా మంచిగా ఉండే వికెట్లు. సో మంచి ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చారు కదా, సో ఇప్పుడున్న క్రికెటర్లకి, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి సో మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? అంటే క్రికెటర్లో కావాలంటే ఎట్లాంటి అంటే ఎంత కష్టపడాలనే దానికి మీరు ఏం చెప్తారు? అంటే చిన్నప్పుడైతే జస్ట్ ఎంజాయ్ చేయండి, ఇంకా బిలీవ్ చేయండి మీరు ఒక స్థాయికి పోతారని. బిలీవ్ చేయకపోతే ఆడి ఫైదా లేదు. లైక్ బిలీవ్ చేస్తేనే యూ కెన్ గో టు ప్లేసెస్. సో ఎంతైనా బిలీవ్ చేయండి, ఎంజాయ్ చేయండి గేమ్. సో చూడొచ్చు, మొత్తానికి అయితే ఒక బిలీవ్ చేయాలి, బిలీవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇటు అండర్-19 కానీ ఇటు అండర్-23తో పాటు రంజీ ట్రోఫీలో, ఇటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో, సో ఇట్లా అన్ని విభాగాలలో కూడా అద్భుత ప్రదర్శన కనిపిస్తూ మంచి స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నటువంటి అమాన్ రావు సెలెక్ట్ చేయడం పట్ల కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇండియా తరఫున అరంగేట్రం చేయాలంటూ కూడా అమాన్ రావు కోరుకుంటున్నాడు. శ్రీనివాస్తో అనిల్, V6 హైదరాబాద్. స్మార్ట్ ఫోన్ రాకతో పిల్లల ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అంతా స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు, లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. అదే కాదంటే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో నిమగ్నం అవుతున్నారు. అంటే స్క్రీన్ ముందు తప్ప ప్లే గ్రౌండ్లలో పిల్లలు కనిపించడం లేదు. దీంతో చిన్న వయసులోనే కంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ ప్రభావం చదువుపైన ఉంటుంది. పిల్లల్లో కంటి సమస్యల నివారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 22 నుంచి ఐ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించబోతోంది. కంటి సమస్యలు ఉన్న పిల్లలకు అద్దాలు ఇవ్వనున్నారు. స్క్రీన్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. గతంలో పాఠశాల నుంచి రాగానే ఆటల్లో మునిగిపోయే వాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు భుజానికున్న బ్యాగ్ తీసేసి స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. గంటల తరబడి ఫోన్లోనే గడిపేస్తున్నారు. వీడియోలు చూడటం, గేమ్లు ఆడటంలో మునిగిపోతున్నారు. దీంతో ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోయి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే ఒబేసిటీ లేదంటే కంటి సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే సైట్ ప్రాబ్లంతో కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో కంటి సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని గుర్తించకపోవడంతో ఆ ప్రభావం చదువులపై పడుతోందని గుర్తించారు నిపుణులు. అందుకే రాష్ట్ర సర్కార్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేపట్టబోతోంది. ఈ నెల 22 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఫిబ్రవరి 24 వరకు 2 నెలలు ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఐ స్క్రీనింగ్ చేపడుతున్నామని తెలిపారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ,
ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో కంటి శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు రవీంద్ర నాయక్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వారికి కంటి పరీక్ష రిఫ్రాక్టివ్ ఎర్రర్ మనం చూడడానికి మన దగ్గర ఉన్న పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ కానీ ఆప్టోమెట్రిస్టులు కానీ వీళ్ళు టీమ్స్ చేసుకొని ప్రతి జిల్లాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 22 డిసెంబర్ 2025 25 నుంచి మళ్ళీ 24 ఫిబ్రవరి 2026 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దీంట్లో ఈ 4 రకాల ఆఫీసర్స్ సూపర్వైజ్ చేస్తారు. తర్వాత ఎవరికైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటుందో వారికి ఫ్రీగా స్పెక్టకిల్స్ ఇచ్చే కార్యక్రమం ఇది. 125కు పైగా ప్రత్యేక బృందాలు ఇందులో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఒక్కో టీం రోజు 250 నుంచి 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రతి బృందంలోనూ ఆప్థమాలజీ డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది ఉంటారన్నారు. కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులను గుర్తించి సైట్ రేంజ్ను బట్టి క్యాంపు పూర్తయ్యాక అద్దాలు పంపిణీ చేస్తారు. విద్యార్థుల్లో కంటి సమస్యల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్. కంటి పరీక్షలు చేసినప్పుడు వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మనం కనుగొనే అవకాశం ఉంది. సో ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి మనం స్పెక్టకిల్స్ ద్వారా మనం వాటిని కరెక్ట్ చేసే మెజర్స్ వారికి. తర్వాత మనం ఈ ఐస్ చెకప్ చేసినప్పుడు వేరే ఇష్యూస్ కూడా మనకి మనం చూడవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు. దాని ప్రకారం వాటికి కావాల్సిన ఫర్దర్గా అడ్వైస్ ఏమైతే ఉంటుందో స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా అవి కూడా ఫర్దర్గా ప్లాన్ చేసుకొని చూసుకోవచ్చు. టీమ్స్ కనుక చూస్తే 95 మంది మనకి పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత 20 మంది మనకు సిహెచ్ఐ ప్రోగ్రాంలో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో 20 మంది ఆప్టోమెట్రిస్ట్ ఉన్నారు. సో దాదాపుగా 115 టీమ్స్ జిల్లాల వారీగా చూసేసుకొని ఈ కార్యక్రమం. ప్రతి ఒక్క విద్యార్థి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది ప్రజారోగ్య విభాగం. సమస్య ఉంటే డాక్టర్ల సలహాలతో పరిష్కారం లభిస్తుందని, చదువుల్లోనూ రాణించవచ్చని చెబుతున్నారు అధికారులు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కు ప్రసాద్ ఐమాక్స్ వేదికైంది. ఇరాన్, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, దుబాయ్ వంటి దేశాలతో పాటు తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ సాయి హరిని డైరెక్ట్ చేసిన టీ కొట్టు 83 షార్ట్ ఫిలిం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్తో పాటు ప్రైజ్ మనీ అందిస్తామన్నారు ఆర్గనైజర్ వీరయ్య. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. టీ కొట్టు 83 మూవీ షార్ట్ ఫిలిం క్రూ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ థాట్ ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా తీశారు, ఎక్కడ తీశారు చెప్పండి. Okay, టీ కొట్టు 83 is part of our final year project in Annapurna College of Film and Media, and the whole idea behind this was cricket unites everybody, of course, and I've always heard stories about how one radio or one TV would bring a lot of villages together. As I grew up, I heard a lot of stories about this, so I always thought. మీకు థాట్ ఎందుకు వచ్చింది అంటే ఈ షార్ట్ ఫిలిం తీయాలి, మూవీలో క్రికెట్ని చూపించాలి? Yeah, like I said, cricket unites everybody. So cricket and one silent love, which is basically the sort of love that finds joy more in giving than receiving. దీన్ని core elements గా పెట్టుకుని I wanted to show this relationship between an old man and a kid. So I came up with this fictional story టీ కొట్టు 83. సో మీరు చెప్పండి, లొకేషన్స్ ఎక్కడెక్కడ చేశారు, ఎలా ఉంది? 1 కెమెరా యూస్ చేసాం, రెడ్ కమోడో యూస్ చేసాం, తూప్రాన్ అని ఒక 60 to 70 కిలోమీటర్స్ అవి. సో షూట్ అంతా అక్కడనే అయింది. లో బడ్జెట్ మూవీ, చిన్నగా లో బడ్జెట్ మూవీ. యాక్చువల్లీ క్రూ అంతా స్టూడెంట్స్ అవడం వల్ల చాలా సపోర్టివ్ ఉన్నారు అందరూ. అది ఒక ప్రాజెక్ట్ లాగా కాకుండా పిక్నిక్ లాగా వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. స్క్రీనింగ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమందిలో స్క్రీన్? వీఆర్ వెరీ హ్యాపీ లైక్ టు జస్ట్ బీ హియర్ దట్ ఇన్ సచ్ అ బిగ్ స్క్రీన్, ఇన్ సచ్ అ బిగ్ prestigious place we are having the screen and everything. Yeah, we're feeling very good. Like I'm happy that finally, one thing I want to say, basically the story was not started like with very smoothly or something. Anta approvals to name start avaledu, but I think she was very stern and she fought that no matter what, my story is gonna should be going onto the big screens and fight chesi
తన టీమ్ తెచ్చుకొని తను ఓన్గా తను బిల్డ్ చేసుకొని ఐ థింక్ షీ స్టార్టెడ్ ఫ్రమ్ sitting alone in the room and she made like 20 people around her and she finally made the film and we are out here at Prasad's today and I am very proud of her. సరే ఈ హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఇంతకుముందుకు జరిగిందా, ఫస్ట్ టైం జరుగుతుందా? హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గతంలో చిన్న చిన్నవి జరిగేవి, కానీ భారతదేశంలోనే ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇదే మొదటిది. అది మనం హైదరాబాద్లో జరుపుతున్నాం. హైదరాబాద్ పేరు పెట్టడానికి రీజన్ ఏంటిది? హైదరాబాద్లో ఐడియా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టీం అంతా హైదరాబాద్ బేస్డ్ కాబట్టి ఒక కారణం. రెండవది ఆల్రెడీ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా కానీ, RRR ద్వారా కానీ, రహమాన్కి వచ్చినటువంటి మ్యూజిక్ అవార్డ్స్ ద్వారా కానీ హైదరాబాదు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం క్యాపిటల్ కింద ఒక ఎమర్జ్ అవుతూ ఉంది. చాలా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఇక్కడ షూటింగ్స్కి వీటికి వస్తూ ఉన్నాయి. సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ హైదరాబాద్ గెట్స్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ సినిమాటిక్ ఇండస్ట్రీ. 3 days జరుగుతుంది కదా, దీంట్లో ఎలాంటి షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ చేస్తున్నారు, ఎలా సెలెక్ట్ చేస్తారు వాటిని? సెలెక్ట్ చేయడానికి రకరకాల ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్ క్వాలిటీ, ఈస్థెటిక్ సెన్సు, ఎక్స్ప్రెషను, సౌండ్, ఆ కంపోజిషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా సినిమాటిక్ లెవెల్లో పాటించే అన్ని రకాల ప్రమాణాలని పాటించి ఈ ఫిలిమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. మేము చేసినటువంటి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే, జనరల్గా సబ్మిషను అంటే మనకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులో, మీ ఫ్రెండ్సో మా ఫ్రెండ్సో అట్లా సబ్మిట్ చేస్తారు. కానీ దీంట్లో మేము అన్ని డిజిటల్ సబ్మిషన్ తీసుకున్నాం. ఈ ఫిలిం ఫెస్టివల్లో మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ముఖ్యంగా మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఆల్రెడీ మనం ఇది కాంపిటేటివ్ కేటగిరీలో మనం నడుపుతూ ఉన్నాము. సో వాళ్ళందరి పేర్లు మనం రిలీజ్ చేయడం అనేది జ్యూరీ నిబంధనలకి మనం విరుద్ధంగా మాట్లాడకూడదు. సో ఒకటైతే చెప్పగలుగుతాను, అవుట్ ఆఫ్ ద సెలెక్టెడ్ 60 తెలుగు ఫిలిమ్స్ 5 ఉన్నాయి. సో విన్నర్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు సార్, ఇది ఎలా ఉంటుంది? అవార్డ్ సెరమనీ ఉంది. దాంట్లో మూడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. 2 స్పెషల్ జ్యూరీ ప్రైజెస్ ఉన్నాయి. 5 స్పెషల్ మెన్షన్, ఒక్కొక్క ఏరియాలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి ఒక స్పెషల్ మెన్షన్ ప్రైజెస్ ఒక 5 ఉన్నాయి. అవి కాకుండా ఈ ఫిలిం స్కూల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ ఈ మొత్తం ఫిలిం ఫెస్టివల్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంది, యాక్చువల్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇన్ కొలాబరేషన్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీనికి స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్? స్టేట్ గవర్నమెంట్ నిన్న మంత్రి గారు మాట్లాడారు కదా, వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఫార్మాట్ని దానికి హైదరాబాద్లో ఉన్నటువంటి క్రియేటివిటీని అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. సో దే ఆర్ ఎక్స్టెండింగ్ గుడ్ సపోర్ట్. సో మనం యూట్యూబ్లో చూస్తుంటాము, చాలా రకాల షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. అంటే 5 minutes నుంచి వెళ్ళి ½ an hour, 1 hour వరకు కూడా ఉన్నాయి. సో దీంట్లో మీకు ఏమైనా టైం ఇంతే ఉండాలి డ్యూరేషన్ అని చెప్పేసి ఏమైనా ఉందా? అంటే ఇప్పుడున్నటువంటి ఫిలిం ఎస్థెటిక్స్లో ఒక 20 నిమిషాల ఫిలిం అయితే ఇట్ ఈస్ గుడ్, అందరూ చివరిదాకా చూడటానికి సిద్ధంగా ఉంటారు. సో మేము 20 నిమిషాల ఫిలిమ్స్ని తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాము. అందులో కొన్ని 35, 42 నిమిషాలు వచ్చినటువంటి ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని సబ్జెక్టు, దాని కంటెంటు, దాని ప్రజెంటేషను, ఆ సమస్య ప్రాధాన్యత. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే, భారతదేశంలో నుంచి వచ్చినటువంటి ఫిలిమ్స్ 75% అయితే 20 దేశాల నుంచి మనకి ఫిలిమ్స్ వచ్చాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ దేశాలన్నింటి నుంచి మా ఫిలిమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ఫ్లాగ్స్ని అక్కడ యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాము. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే 3 days జరిగే ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన ఇండియన్ షార్ట్ ఫిలిమ్స్తో పాటు ఇటలీ కావచ్చు, రష్యా, స్పెయిన్ వంటి దేశాలకు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇందులో స్క్రీనింగ్ చేస్తున్నారు చెప్తున్నారు. రేపు ఈవినింగ్ విన్నర్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు ఆర్గనైజర్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నరేందర్, V6 News, హైదరాబాద్. హైదరాబాద్ పరిధిలో ఒకేసారి 80 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులను బదిలీ చేశారు సిపి సజ్జనార్. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ట్రాన్స్ఫర్ చేశారు. ర్యాంక్ అధికారులను కమిషన్ ఆఫీస్కు అటాచ్ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో బదిలీలు చేశారని తెలుస్తోంది. ఓ కేసులో ఒక నిందితుడిని తప్పించినందుకు పోలీసులు భారీగా డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ ప్రక్షాళన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఉన్నతాధికారులు. పండుగల సీజన్లో సైబర్ మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఆన్లైన్ వెబ్సైట్లు ఆఫర్లు ప్రకటించాయి. ఇదే అదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. నకిలీ వెబ్సైట్లు రూపొందించి కళ్ళు చెదిరి ఆఫర్లంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రకటనలు ఇస్తున్నారు. ఫేక్ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, ఈ కామర్లతో ఆఫర్లతో మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.
నకిలీ టికెట్ల సైట్లు, మోసపూరిత లింకులు, ఫిషింగ్ పేజీలకు దారితీసే యూపీఐ పేమెంట్ రిక్వెస్ట్ల రూపంలో ఈ దాడులు జరగొచ్చని తెలిపింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. రుణాలు ఇస్తామని ఆకర్షించే క్రెడిట్, లోన్ యాప్లు కూడా మోసం చేస్తాయని తెలిపింది. అన్నింటికీ పర్మిషన్లు కావాలని అడిగే ఫేక్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు. కళ్ళు చెదిరే ఆఫర్లు అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ వాట్సాప్కు లింకులు పంపుతున్నారు. కొనుగోలుదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆకర్షణీయంగా నకిలీ వెబ్సైట్లు రూపొందిస్తున్నారు. సంస్థ చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్, టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. రీఫండ్ పాలసీ, షిప్పింగ్ పాలసీ ఇలా అన్నీ ఉంటాయని కస్టమర్ను నమ్మిస్తున్నారు. ఇవన్నీ వినియోగదారులను మోసం చేయడానికే అని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకలతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ తో ఈ తరహా మోసాలు జరుగుతుంటాయని యూజర్లంతా యాంటీవైరస్లను, సిస్టమ్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. క్రిస్మస్, న్యూ ఇయర్ కు రైళ్లు, ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు IRCTC, ఎయిర్లైన్స్ వెబ్సైట్లను ఉపయోగిస్తారు. అసలైన వాటిలా అనిపించే నకిలీ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీ ఆఫర్లతో నేరగాళ్లు మోసం చేస్తారంటున్నారు పోలీసులు. మంచి ఆఫర్ల కోసం అన్వేషించే యూజర్లను నకిలీ వెబ్సైట్ల వైపు మళ్లిస్తుంటారు. వాటిలోని మాల్వేర్లతో బ్యాంకింగ్ వివరాలను దొంగలిస్తారు. వ్యక్తిగత, పేమెంట్ వివరాలన్నీ క్రిమినల్స్ చేతుల్లోకి చేజారిపోయాయని బాధితులకు తెలిసేసరికే అకౌంట్లోని మొత్తం సొమ్మును కాజేస్తారన్నారు. ఇన్స్టాంట్ రుణాల యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ క్రైమ్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.